హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వీడియోస్ తీయకైతే పెట్టక చాలా రోజులైతే అవుతుంది. ఎందుకు అంటే కొంచెం 3 days నుంచి అయితే హెల్త్ అస్సలు బాగట్లేదు. ఎందుకు అర్థమైతే లేదు. ఈరోజు అయితే కొంచెం అంటే పర్లేదు అనిపించింది. అందుకోసం ఇంకా వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియోస్ అంటే తీసినవే ఉండే ఇంతకుముందు. ఇంకా వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నా కూడా అసలు టైం లేకుండే. టైం ఉంది బట్ అంత ఓపిక లేదు, అసలుకి పెట్టే ఓపిక లేదు. వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి ఓపిక లేదు. అందుకే ఇన్ని రోజులు అయితే పెట్టలేదు. ఇంకా నిన్ననే అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చినాము. అసలు ఏమైందో తెలియదు. నడుము నొప్పి బాగా లేచింది. మళ్ళీ అంత వామిటింగ్ వచ్చినట్టు అట్లా అనిపించింది. వామిటింగ్ అయితే ఏం కాలే కానీ ఊకే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఊకే పడుకోబుద్ధి అవుతుంది, నీరసంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నిన్నైతే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చినాము. ఇంకా వాళ్ళు ట్యాబ్లెట్స్ రాసిర్రు. అట్లనే ఇంకా ఫ్రూట్స్ కూడా అయితే తెచ్చుకున్నాను. అన్నం కూడా అస్సలే తినబుద్ధి కాలేదు మొన్నటి నుంచి. అందుకే ఫ్రూట్స్ అవి ఇవి తెచ్చుకొని అయితే ఇంకా నిన్న ఫ్రూట్స్ తినేసి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఇంక ఈరోజు అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అందుకే ఇక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయాలి అనుకున్నా. కాకపోతే ఈరోజు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఇంకా ఏంటి అంటే వీడియో విషయానికి వస్తే నేనైతే మొన్న సర్వపిండి అయితే చేసిన. నోరుకి ఏం తినబుద్ధి అయితే లేదని చెప్పేసి ఏదో ఒకటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఎంత ఓపిక లేకున్నా సర్వపిండి అయితే చేసిన. మా సైడ్ అయితే మేము గిన్నెప్ప అంటాము. మీ సైడ్ ఏమంటారో దీన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మేము సర్వపిండి ఎలా చేస్తామంటే బియ్యం పిండితోనైతే చేస్తాము. ఇంకా బియ్యం పిండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్, కారం, ఉప్పు, కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా శనగలు అంటే పల్లీలు అయితే ఉంటాయి కదా, అవి కూడా కొంచెం అయితే వేయించుకొని కొంచెం మిక్సీ పట్టేసుకొని ఇంకా అవన్నీ కలిపేసి వాటర్ పోసి మొత్తం కలిపి కొంచెం ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం ఇట్లా అయితే ప్రెస్ చేస్తాము. గిన్నెకి మొత్తం ప్రెస్ చేసిన తర్వాతకి అది కాల్చుకున్న తర్వాత తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఎంతమంది ట్రై చేసిర్రు, ఎంతమంది తిన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.